కృష్ణా గోదావరి నదీ జలాలపై అసెంబ్లీలో చర్చించి నిజాలు తేలుద్దామని అందుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆదివారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. కృష్ణానది జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణానది జలాల్లో 34% వాటా 299 టీఎంసీల కోసం ఆయన సంతకాలు చేసి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామని, అవసరమైతే కృష్ణానది గోదావరి నదీ జలాలపై 2 రోజుల పాటు చర్చ కూడా సాగిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని మాట్లాడుతున్నారు. సో వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దమ్ముంటే అక్కడికి రావాలి, మాట్లాడుకోవాలి, బయట మాట్లాడు కాదు. సో దేనికంటే దానికి మాట్లాడదాం. అవసరమైతే 2 రోజులు క్షేత్రస్థాయిలో వెళ్ళి కూడా ప్రజలకు నిజ నిజాలు బయట పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఒకవేళ అసెంబ్లీ పెడితే ఇరిగేషన్ మీద, తర్వాత 42% రిజర్వేషన్ పైన, రేపు వచ్చే ఎలక్షన్స్ పైన, వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉన్నది. సో ఖచ్చితంగా పెడతారేమో, జనవరిలో అసెంబ్లీ సమావేశాలు పెడతారేమో. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.